అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. వెల్కమ్ బ్యాక్ జస్ట్ ఛానల్ తెలుగు న్యూస్. వార్తలు చదివే ముందు ఒకసారి ఇలా చూద్దాం. ఈరోజు మరోసారి తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ. ఈరోజు మంగళగిరి, నాగరి, కడప నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. ఈరోజు తెలంగాణలో మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ పర్యటన. ఈ రోజుతో ముగియనున్న కేసీఆర్ బస్సు యాత్ర, సిద్దిపేటలో బహిరంగ సభ. ఈరోజు పశ్చిమ బెంగాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రాలను చుట్టేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందులో భాగంగానే తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తున్నారు మోదీ. ఈ రోజు మరోసారి ఆయన తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. మహబూబానగర్ ఎంపీ అభ్యర్థిని డీకే అరుణకు మద్దతుగా నారాయణపేటలో జరిగే బహిరంగ సభలో పీఎం మోడీ పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్లో హైదరాబాద్ చేరుకుంటారు పీఎం. ఈరోజు 3 సభల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. మొదటిగా ఈరోజు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఉంటుంది. మంగళగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం జగన్ 11 గంటలకు తాడేపల్లి నివాసం నుండి రోడ్డు మార్గాన మంగళగిరి సభ ప్రాంగణానికి చేరుకున్నారు. గౌతమ్ బుద్ధ రోడ్డులో బహిరంగ సభలో పాల్గొన్నారు సీఎం. ఇప్పుడు మాట్లాడుతున్నారు, చూద్దాం. పేదల భవిష్యత్ మారాలి, పేదల తలరాతలు మారాలి అనంటే మీ బిడ్డ వేస్తా ఉన్న ఈ అడుగులు ఎంత ముఖ్యమో, మీ బిడ్డ ఈ అడుగులు వేయడం ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా నా అక్క చెల్లెమ్మను వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడాలని, నా అక్క చెల్లెమ్మలకు ఏదో ఒక ఆదాయం వాళ్ళకి రావాలని, నా అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, నా అక్క చెల్లెమ్మలకు ఓ సున్నా వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకు ఆదాయాలు వచ్చే మార్గాలు చూపించడం కోసం ఒక చేయూత, నా అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరిటో రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్నవి మరో 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా కూడా అక్క చెల్లెమ్మల బాగోగుల కోసం ఇంతగా తప్పించిన ప్రభుత్వం, ఇన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీలు లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్లో మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడతారు. సాయంత్రం నకరికల్లో జరిగే జనజాతర సభలో పాల్గొంటారు. మరోవైపు ఈరోజు ఉదయం పడంచెరులో కార్నల్ మీటింగ్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం మక్తల్లో జరిగే జనజాతర సభలో పాల్గొంటారు సీఎం. సాయంత్రం షాద్నగర్ కార్నర్ సమావేశంలో ప్రియాంక గాంధీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు సాయంత్రం 5:30 సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు సిద్దిపేటలో బహిరంగ సభ జరగనుంది. సిద్దిపేట సభతో కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది. ఏప్రిల్ 24న మిర్యాలగూడ నుంచి ప్రారంభమైన కేసీఆర్ ఎన్నికల ప్రచార యాత్ర 16 రోజుల పాటు 13 లోక్సభ నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు నిర్వహించారు. 4వ విడత ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మరోసారి పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. ఈరోజు అసన్సోల్, రాంపూర్హట్, రనగట్లో 3 చోట్ల బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించారు అమిత్ షా. అయోధ్యలో రామ మందిరం స్థానంలో కాంగ్రెస్ మరోసారి బాబ్రీ మసీదును నిర్మించగలదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. ఒడిశాలోని మల్కన్ గిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సీఎం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాకు 400 సీట్లు ఎందుకు కావాలని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మసీదుల పునర్నిర్మాణాన్ని ఆపాలంటే ఖచ్చితంగా బీజేపీ 400 సీట్లు గెలవాలని తెలిపారు.
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం తలుపులు ఈరోజు తెరుచుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులు అధికారులు తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించినా పర్వాలేదు, కానీ ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పై కాంగ్రెస్ కు భారీ మెజారిటీ ఇవ్వాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. సంగారెడ్డి సమీపంలోని మల్కాపూర్ వద్ద ఓ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మగంటి గోపినాథ్పై చెప్పుతో దాడి జరిగింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మగంటి గోపినాథ్ సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా బోరాబండలో హైటెక్ హోటల్ సమీపంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చేశారు. అదే సమయానికి బోరాబండ స్థానిక కార్పొరేటర్ కూడా అక్కడే ప్రచారం నిర్వహిస్తుండటంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. స్థానిక కార్పొరేటర్ కొంతమంది మహిళలను రెచ్చగొట్టడంతో ఎమ్మెల్యే మగంటి గోపినాథ్పై మహిళా చెప్పు విసిరి దాడి చేసినట్లు సమాచారం. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. హీరో కళ్యాణ్ రామ్ సినిమా షూటింగ్ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు ₹4 కోట్ల నష్టం జరిగిందని తెలుస్తుంది. సినిమాలో ప్రత్యేకమైన సన్నివేశం కోసం వేసిన భారీ సెట్ లో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ మూవీలో సీనియర్ నటి రాజకీయ నాయకురాలు విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. చూస్తూనే ఉండండి జెట్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మరోసారి తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ. ఈరోజు మంగళగిరి, నాగరి, కడప నియోజకవర్గాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. ఈరోజు తెలంగాణలో మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ పర్యటన. ఈ రోజుతో ముగియనున్న కేసీఆర్ బస్సు యాత్ర, సిద్దిపేటలో బహిరంగ సభ. ఈరోజు పశ్చిమ బెంగాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారం. इस महंगाई के दौर में सोना खरीदना हुआ आसान। जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम। शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदें 11 महीने की आसान अकसात पर और 12वें महीने में अपना सोना घर ले जाएं एवरेज गोल्ड रेट पर बिना कोई एक्स्ट्रा चार्ज और 0% इंटरेस्ट के साथ 916 हॉलमार्क की ज्वेलरी, नो वेस्टेज, नो मेकिंग चार्जेस के साथ। अब होगी बचत पैसों की और घर आएगा सोना, वो भी आसान अकसात पर। आपका भरोसा, हमारी पहचान। जौहरी, क्राफ्टेड जस्ट फॉर यू। गोल्ड डायमंड्स एंड प्लैटिनम, टोली चौकी, हैदराबाद।